జరుగుతూ ఈనాటి వక్తను పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ సాగర సత్యయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. అంతర్జాల సాహిత్య సభలో కొలువుదీరిన విద్వాన్మూర్తులందరికీ పేరు పేరున నమస్కారం. తెలుగు భాషా చైతన్య సమితి, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం వారం దాశరథి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ సభ జరుపుకుంటుండడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యభారాన్ని భుజాన వేసుకున్న మిత్రులు డాక్టర్ జయప్రకాష్ గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు బడే సాబ్ గారు, ముఖ్య అతిథి బాలాచారి గారు, వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు సభలో దాశరథి గారి రుద్రవీణ గురించి మాట్లాడడానికి విచ్చేసిన పెద్దలు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారికి సాదర స్వాగతం. వారు మా గురువు గారు అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూ ఉంటాం. తెలంగాణ అస్తిత్వ నిర్మాణంలో సైద్ధాంతిక పునాదులు వేసిన కీలక సాహితీవేత్తల్లో చెప్పుకోదగిన వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. తెలంగాణ సాహిత్యపు ఔన్నత్యాన్ని సాధికారికంగా నినదించిన ఉద్యమ స్వరం ఆయనది. ఒకానొక సందర్భంలో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి సుంకిరెడ్డి గారు మాట్లాడుతూ, సురవరం ప్రతాపరెడ్డి పయనం ఆయన అనుకున్నట్లు జరగలేదు, ఆనాటి తెలంగాణ సమాజం ఎట్లా డిమాండ్ చేస్తే అట్లా పయనించాడు అని వినిర్మాణం గ్రంథంలో ఆయన ఒక చోట అంటారు. ఈ మాటలు సుంకిరెడ్డి గారికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మొదట కవిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం విమర్శకుడిగా, సంపాదకుడిగా, పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా, పాఠ్య పుస్తకాల నిర్మాతగా, అస్తిత్వ ఉద్యమాల నిర్మాతగా, వక్తగా, తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమిక అందించిన మేధావిగా, ఎందరో సాహితీవేత్తలను, విమర్శకులను తయారు చేసిన అధ్యాపకులుగా బహుముఖీనంగా సాగింది. ఇందుకు కారణాలు అనేకం. సుంకిరెడ్డి గారు విద్యార్థిగా, పరిశోధకుడిగా యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో విప్లవోద్యమం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ ప్రభావంతోనే ఉస్మానియా రైటర్స్ సర్కిల్ స్థాపించి ఈ తరం యుద్ధ కవితను తన సంపాదకత్వంలో వెలువరించారు. ఉద్యోగ జీవితం తొలినాళ్లలో శ్రీకాకుళంలో శ్రీకాకుళ సాహితీ వంటి సంస్థలు స్థాపించడానికి ఈ ఉద్యమ ప్రభావమే కారణం. ఈ ప్రభావాలన్నీ డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి వృత్తి జీవితం మీద కూడా కనిపిస్తాయి. ఆయన తరగతి గదిలో పాఠం చెప్తే కేవలం మార్కుల కోసమో, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమో కాక ప్రతి విద్యార్థిని ఓ సాహిత్యకారుని తయారు చేయాలనే తపన వారిలో కనిపిస్తున్నది. తెలంగాణలో కవులు లేరు అనే ఆంధ్ర సాహిత్యకారుడి మాటకు సమాధానంగా గోల్కొండ కవుల సంచికను వెలువరించారు ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ కవుల స్వరాన్ని వినిపించడానికి మత్తడి అనే ఉద్గ్రంథాన్ని వెలువరించారు ఈనాడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమానికి తాత్విక భూమికను అందించిన ఒక గొప్ప గ్రంథం మత్తడి. వంక పెట్టరాని బంగారం మా సుంకిరెడ్డి, వంకరబోని రవికిరణం. సురవరం ప్రతాపరెడ్డి తర్వాత ఈ తరంలో అంతటి పౌరుషవంతుడు ఇతడు, పునాదుల్లోంచి తెలంగాణను దర్శించాడు. ఈ మాటలు అన్నది ఆచార్య ఎన్ గోపి గారు. గోపి గారి మాటలు సుంకిరెడ్డి గారి వ్యక్తిత్వానికి, సాహిత్య కృషికి నిదర్శనంగా నిలుస్తాయి. సుంకిరెడ్డి గారి సాహిత్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తోవ ఎక్కడ, దాలి, మత్తడి, ముంగిలి, గనుమ, అరుణతార, తెలంగాణ ఉద్యమ కవిత్వం, విపశ్యన కవిత్వం, నల్లవలస, తావు పేరుతో అనేక గ్రంథాలు వెలువరించారు. సురవరం దస్తూరి, సురవరం వ్యాసాలు సంపాదకత్వం వహించారు. తెలంగాణ సాహిత్య చరిత్రను తెలంగాణకు అందించి నేటి విద్యార్థులకు ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారు. వీరు రాసినటువంటి తెలంగాణ చరిత్ర విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. తెలంగాణ చరిత్రకారులకు దిక్సూచిగా నిలుస్తున్నది. వినిర్మాణం వ్యాసాలు, తడలు, మినీ కవిత్వం మొదలైన గ్రంథాలతో పాటు తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అనే వీరి పరిశోధనా గ్రంథం నేటి పరిశోధకులకు దారిదీపంగా నిలుస్తున్నది. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో సుంకిరెడ్డి సార్ మాకు గురువు అని చెప్పుకోవడం కించిత్ గర్వంగా భావిస్తాను. సుంకిరెడ్డి సార్ ఉపన్యాసం అంటే వ్యక్తిగతంగా నాకైతే తరగతి గదిలో పాఠం విన్నట్లే అనిపిస్తుంది. ఈరోజు దాశరథి గారి రుద్రవీణ గురించి మాట్లాడబోతున్న సార్కు సాదర స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.